హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్కి బ్లౌజులకి కానీ ఇలాంటి ఎంబ్రాయిడరీ హ్యాంగింగ్స్ అయితే వస్తాయి కదా. సో ఇవి అయితే చాలా వరకు ఎలా స్టిచ్చింగ్ చేయాలో కొత్తగా నేర్చుకునే వరకు అయితే తెలియదండి. అది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు డోరీస్ కూడా క్లాత్ డోరీస్ అయితేనే నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా 1 ఇంచు క్లాత్తో అయితే మనము ఇంచు క్లాత్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి డోరీస్ ఎంత ఉండాలి అంటే మనకి సింగిల్ ఫుట్ అనేది ఎంత ఉంటుందో అంతవరకు అయితే కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 ఫోల్డింగ్స్ క్లాత్ ఎంత ఉన్నా పర్లేదు, తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా మనకి సింగిల్ ఫుట్ అనేది ఇక్కడ డబుల్ ఫుట్ ఉంది కదండి. సో అందులో మనకి దాని కింద పెట్టేస్తే ఎంతవరకు కుట్టు పడుతుందో అంత సింగిల్ ఫుట్ అంతా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకు లూప్ టర్నర్ సాయంతో కానీ మనకు ఏది కన్వీనియంట్ ఉంటే దాంతో అయితే రివర్స్ తీసుకోవచ్చు. సో ఇంత సన్నం ఉంటే సరిపోతుందండి, మరి లావుగా ఉంటే అయితే సరిపోదు, అంత బాగుండదు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ వరకు ఉంచేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మనకి రెడీమేడ్ డోరీస్ కంటే ఇలా క్లాత్ డోరీస్ అయితే మంచిగా ఫిట్నెస్ అయితే ఉంటుంది. మనకి లూజ్ కాకుండా మనము బ్లౌజ్ వెనకాల కట్టేసుకున్న తర్వాత కూడా మనకి ఆ నాట అనేది ఊడిపోకుండా లూజ్ కాకుండా అయితే కరెక్ట్గా మనకి ఎంత టైట్లో కట్టేసుకుంటామో అంతే టైట్లో అయితే కరెక్ట్గా ఉంటుందండి. అయితే రెడీమేడ్ తీసుకున్నది అయితే మనం నాటు వేసిన తర్వాత అయితే లూజ్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా లూప్ టర్నర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందో. సో చాలా ఇలా పెట్టేసాగానే అలా అయితే రివర్స్ అయితే వచ్చేస్తుంది. సో అన్నీ రావు అనుకోండి, ఒక్కోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో ఇలా 2 నిమిషాల టైం కూడా పట్టట్లేదు కదండి. సో చాలా ఈజీగా అయితే అయిపోయింది. సో ఇంత సన్నం ఉంటే సరిపోతుంది. కావాలి అంటే ఇంకా సన్నంగా అయినా చేసుకోవచ్చు, కానీ ఇంకా సన్నంగా అంటే మనకి రివర్స్ తీయడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇలా ఒకే క్లాత్ పైన ఉన్నా లేదు అంటే సపరేట్గా ఉన్నా కూడా మనము ఇలా డిజైన్ కింద ఉన్న డిజైన్ పీస్ని పైన ఉన్న ఫ్లవర్ పీస్ ఉంది కదండి, 2 ఈక్వల్గా అంటే అటు ఇటు కాకుండా 2 ఈక్వల్గా అయితే పెట్టేసుకోవాలి. మనకి డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కదా. సో సేమ్ డిజైన్ వచ్చేట్టు ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా ఎడ్జ్ పైన మనకి డిజైన్ షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా ఎడ్జ్ పైన ఉండి ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. సో ఇలా మనకి రివర్స్ తీసుకునే అంత ఉంచేసుకొని అంటే ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉంచేసుకొని మిగిలిందంతా చుట్టూరా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదండి. సో ఇలా వీటిని అయితే 2 రకాలుగా కూడా కుట్టేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఉంచాను కదా. సో మిగిలింది అంతా ఇలా రివర్స్ తీసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ మెథడ్ అండి. ఇంకో మెథడ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మొత్తం ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టైట్గా వస్తుంది. ఎందుకంటే అది మొత్తము ఎంబ్రాయిడరీ స్టిఫ్ ఉంది కాబట్టి స్టిఫ్గా అయితే వస్తుంది. సో కొంచెం మెల్లిగా అయితే ఇలా కొంచెం కుట్టు పోయినా పర్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా అనేది కట్ చేసాం కాబట్టి క్లాత్ అయితే చినిగిపోతుంది కదా మరీ గట్టిగా లాగితే. సో కొంచెం మెల్లిగా ఇలా మొత్తం రివర్స్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక పుల్లతో అయితే ఇలా మొత్తము ఈక్వల్గా అంటే రౌండ్గా వచ్చేట్టు అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం ఏదైనా మనకి ఉబ్బుగా ఉండాలి కాబట్టి అంటే కొంచెం లావుగా వెయిట్గా ఉండాలి కాబట్టి దాని లోపల కొంచెం వేస్ట్ క్లాత్ అయితే పెట్టేసుకుంటే మనకి నీట్గా రౌండ్గా అయితే వస్తుందండి. సో ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి థ్రెడ్ అనేది ఉంది కదా ఈ డోరీని ఇందులోకి ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టేసి మనకి ఎక్స్ట్రాస్ అనేవి ఏమి కనబడకుండా మొత్తం లోపలికి సెట్ చేసుకొని అక్కడి వరకు ఎంతవరకు ఓపెన్ ఉందో అంతవరకు అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది.
సో ఇలా అయితే ఒకటి రెడీ అయిపోయింది కదండి. ఎక్స్ట్రా ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. సో సెకండ్ది కూడా ఇలా మనకి వచ్చేస్తుంది కదా. సో ఇలా రెండు ఒకదానిపైన ఒకటి ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఈక్వల్గా పెట్టేసుకొని ఒక హాఫ్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఇలా డిజైన్ ఉంది కదా, అంటే ఒరిజినల్ వైపు మనం ఇలా డిజైన్కి మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇంకొక ఫ్లవర్ని అయితే ఇలా కరెక్ట్ కింద ఎలా ఉందో పైన కూడా ఈక్వల్గా పెట్టేసుకొని ఫస్ట్ థ్రెడ్ మటుకు అయితే కుట్టేసుకోవాలండి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి మిడిల్లోకి అంటే వన్ సైడ్ వచ్చేసి థ్రెడ్ జాయిన్ చేసాం కదా, ఇంకో సైడ్ హాఫ్ వరకు అయితే ఇలా ఒక 1 ఇంచు 1.5 ఇంచు వదిలేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే రివర్స్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా మనకి ఒక 1 ఇంచు 1.5 ఇంచు అనేది ఉంచుకొని మిగిలిందంతా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసాం కదా, దీన్ని ఆ ఎక్స్ట్రా అనేది ఏం కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎక్స్ట్రా కట్ చేయకుండానే మొత్తం ఇలా రివర్స్ చేసేసుకొని చూస్తున్నారు కదా, మనకి థ్రెడ్ దగ్గర మనకి ఎక్స్ట్రా జాయింటింగ్ లాంటిది ఏమీ లేదు. ఇలా ఇంకో చివరికి మనకి వేస్ట్ క్లాత్ అనేది ఉంది కదండి, దాన్ని అంతా లోపలికి అనుకోవాలి. డిజైన్ అనేది లోపలికి పోకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి కావాలి అంటే మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే పంపకం సూదితో అయినా కూడా మనము కుట్టు అనేది ఏర్పడకుండా వేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మిషన్ పైనే చిన్నగా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసాను కాబట్టి ఇక్కడ ఓపెన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసాను. సో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన దానికంటే సెకండ్ స్టిచ్చింగ్ చేసింది చాలా నీట్గా అయితే ఉందండి. మనకి ఎక్కడ కూడా దారం అనేది కనబడకుండా. మనకి హ్యాంగింగ్స్ ఇంకా వెయిట్గా కావాలి అంటే లోపల ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకున్నా కూడా మనకి నీట్గా ఉంటుంది. సో ఫైనల్లీ అయితే చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.